మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ నగరపాలెం దగ్గర అయితే ఉన్నాము. ఈ నగరపాలెం అనేసరికి ఇంచుమించు 200 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం. అలానే ఇక్కడ శ్రీ 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 ముత్యాలమ్మ వారు అయితే కనుక ప్రతిరోజు విశిష్టమైన పూజలతో అయితే కనుక ఈ యొక్క అమ్మవారు దర్శనమిస్తున్న పరిస్థితి. అందులోని ఈ నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో భాగంగా రోజుకు ఒక అలంకరణతో అయితే కనుక ఈ అమ్మవారు దర్శనమిస్తున్న పరిస్థితి. సో అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అండ్ అలానే పంతులు గారు కూడా విశిష్టమైన పూజలు చేయించి ఆ యొక్క అమ్మవారిని దర్శనం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారితో అలానే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముత్యాలమ్మ తల్లికి అనునిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాన అర్చకులు శంకరరావు శర్మ గారు అయితే మన ముందున్నారు. ఒకసారి ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ అమ్మవారు ఈ నగరపాలెం గ్రామానికి వెలిసి ఉన్నారు. అలాగే అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తుంది. అమ్మవారు అందరినీ ఆరోగ్యపరంగా అన్ని విధాలా కాపాడుతుంది. ఈ అమ్మవారికి ఈ నగరపాలెం గ్రామానికి కులదైవం. ఈ అమ్మవారికి 9 నవరాత్రులు శుభ్రంగా జరుగుతున్నాయి. భోగభాగ్యాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. అమ్మవారు కొలిస్తే కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారు ముత్యాలమ్మవారు. ఈ అమ్మవారి దైవం అంటే మనకి అందరికీ అమ్మవారి దైవం అంటే మనందరికీ బాగున్నట్టుగా. దాచి వేద తన పరిశుద్ధతామగ్రవంతం వైరాశంకృష్టాం దుర్గాం దేవం లక్ష్మీ బాహురాజంద్రియా రోతదే పద్భాగం దుర్జయ లక్ష్మీం క్షరసముద్రాజ్యశ్రీరంగధామే శ్రీం దాసీవతంలోకాయక దీపాంకరాన్ శ్రీమన్మంతకటాక్లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధాం తాం త్రైలోకగుడిం సర్జం వందే ముఖమయాం హిరణ్యవర్ణామరణ్యచంద్రామలక్ష్మీ జాతవేదమమాహ తాం భావః జాతవేదో లక్ష్మీ మణిమగామి ఈ మహాకర్మసు విజయదీర్ఘామిజమిచ్చాం ఈ ముత్యాలం దేవ్యే నమః. సర్వం శ్రీ ముత్యాలం దేవ్యార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. పేరు ఎన్కొండమ్మ. మా నగరపాలెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి, చల్లని తల్లి. ఈ నవరాత్రులు ఎంత త్వరగా వస్తే మేము అందరమే కనుల పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అసలు అమ్మవారి నవరాత్రులు వస్తే చాలు మేము ఎంతో సందడిగా చేసుకొని అన్ని రోజులు కూడా 9 రోజుల అలంకరణ బాగా చేసుకొని నైవేద్యాలు భోగభాగాలు పెట్టుకొని తల్లి అయిన నమ్మకమైన తల్లి మా ముత్యాలమ్మ తల్లి. ఎవరు ఏది కోరుకున్నా సక్రమంగా నెరవేరుతున్నాయి. ఎవరు ఏది అనుకున్నా అది జరుగుతుంది. అందుకే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి తల్లి పూజలు ఎంతగా చేస్తే అంతగా జరుపుకుందామని చూస్తున్నాం. మా తల్లి వీళ్ళందరూ కూడా మేము తల్లి సేవకులమే. తల్లి సేవ ఎంత చేసుకున్నా ఇంకా సంతృప్తి కలుగుతూనే ఉంటుంది. ఎంత చేయాలనే ఆలోచన ఉంది. తల్లి మా శక్తి సాహసం ఉన్నంత వరకు తల్లి సేవ జరుపుకుంటాం. ఇదే మా ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం.